man of word. He will take action. He is more a social worker rather than a politician. నమస్తే, వెల్కమ్ టు షాడో 9. ఇవాళ మనం షాడోలా అనుసరించబోయే నేత ఎవరో తెలుసా? అంతకన్నా ముందు రంగారెడ్డి జిల్లాకి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కొండా వెంకట రంగారెడ్డి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, రాజకీయ ప్రముఖులు అండ్ ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఓకే, కానీ ఆయన గురించి ప్రస్తావన ఎందుకు అని అనుకుంటున్నారా? మరి ఆయన మనవడి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన గురించి కూడా తెలుసుకోవాలి కదా. ఇంతకీ ఎవరా మనవడు? ఎస్, ఈయన కూడా రాజకీయ ప్రముఖులు, మృదు స్వభావి అండ్ విద్యావేత్త అండ్ రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ తెలంగాణ. ఆయన ఎవరో కాదు, మాజీ ఎంపీ, ఇప్పుడు చేవెళ్ల నుంచి బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎస్, ఆయన ఇంటి వద్ద మనం ఉన్నాం. మరి ప్రచారం ఎలా చేస్తున్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డికి ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తోంది, అవన్నీ ఆయనతో పాటే ఆయన పక్కనే ఉండి షాడోలా ఉండి తెలుసుకుందాం రండి. ఎస్, ఓకే, టైం ఎగ్జాక్ట్లీ 8 o'clock అవుతుంది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి ఇంట్లో ఉన్నాం మనం. ఒకసారి కలుద్దాం అంటారండి. సార్ నమస్కారం. నమస్తే. ఓకే, బ్రేక్ఫాస్ట్లో ఉన్నారు ఆల్రెడీ. సార్ స్టార్ట్ చేశారు. ఎలా ఉన్నారు సార్? మంచిగా ఉన్నాను. సూపర్. కాస్త ఇప్పుడు పాలిటిక్స్ పక్కన పెట్టి జస్ట్ 2 things, మీ డే ఎలా స్టార్ట్ అవుతుంది సార్ జనరల్గా? జనరల్ వేరే, ఎలక్షన్ టైం వేరే. ఆఫ్ కోర్స్ జనరల్ నార్మల్లీ ఐ ట్రై టు గెట్ అప్, మొదలు లేట్ లేచేది. ఈయనమాట లాస్ట్ 2 years వదిలేస్తున్నాను. అయితే అరౌండ్ 6:30 ఐ గెట్ అప్ అండ్ ఐ డూ ద సూర్య నమస్కారం చేస్తాను. అండ్ ఓ 1 year ఎర్లీ మార్నింగ్ లేచి స్వింగ్ పోయేది, దాదాపు 1 hour స్వింగ్. సో ఫిట్నెస్ మీకు ఇష్టమా? ఫిట్నెస్ ఫిట్గా ఉన్నాడు. నాకు జిమ్ పోయి ఎక్సర్సైజ్ చేసే ఇష్టం కాదు, బయట చేసేది ఇష్టం. అండ్ జిమ్ పోయి అవి ఎప్పుడు ఎక్కువ ఉండదు, అప్పుడప్పుడు చేస్తాను. బయటికి వెళ్ళి స్విమ్ చేస్తూ ఉంటారు. మీకు స్విమ్మింగ్ ఇష్టమా? చాలా స్విమ్మింగ్ ఇష్టం. అండ్ ఆల్సో లాంగ్ డిస్టెన్స్ చేస్తాను. ఓకే, డైట్ టార్గెట్ ఏంటంటే నా 60th బర్త్డే వరకు 5 kilometers నాన్ స్టాప్, నా 70th బర్త్డే వరకు 10 kilometers నాన్ స్టాప్. రైట్ సార్, ఫైనల్గా ఇవాళ షెడ్యూల్ ఏంటి సార్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇవాళ పొద్దున ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్తున్నాను. దాని తర్వాత దారూర్లో మండల్ లెవెల్ మీటింగ్ వికారాబాద్ దగ్గర దాదాపు 2,000 మంది, 3,000, 5,000 ఎంత వస్తుంది. ఓకే రైట్ సార్, చలో కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో వెళ్దాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఆయనతో షాడోలో ఉందాం. రైట్, టువర్డ్స్ మనం కోకాపేట వెళ్తున్నాం. అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడతారు వాళ్ళతో. ఒకసారి సార్ మనం కొన్ని పర్సనల్ థింగ్స్ నోటీస్ చేసినాం, వాటి గురించి ఒకసారి మాట్లాడదాం. సరే, ఇవాళ మీరు పంచతో కనిపిస్తున్నారు. ఇది ఇవాళ ఆర్ అదర్వైజ్ మీకు పంచ ఇష్టమా? అచ్చమైన తెలుగు వాళ్ళే కనిపిస్తున్నారు. నేను పంచలు కట్టుడు మా ఫాదర్ నేర్పించిండు. ఏమైనా గుడికి అనువైనా లేకుంటే ఇంట్లో పెళ్ళి ఉంటే పంచ కట్టుకుంటారు. పంచ కట్టు ధోతి అంటాం మేము, ధోతి కట్టుకునేది. అయితే మొన్న ఈ నడుమ ఎక్కువ ఓన్లీ ఇంట్లో పెళ్ళిళ్ళకి కట్టుకున్నా, చాలా మంది మంచిగా ఉన్నాయని అన్నారు. మొన్న ఏమైంది, యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్రకు అమ్మపల్లి మందిరంలో స్టార్ట్ చేశారు, శ్రీరామ మందిరం. అయితే అక్కడ అఫ్ కోర్స్ మంచి ముహూర్తం ఉండే స్టార్ట్ చేసినాం. అప్పుడు ధోతి కట్టుకొని పోయినాక యాత్ర మొదలైంది. నెక్స్ట్ డే ప్యాంట్ షర్ట్ వేసుకున్నా. షాబాద్లోకి ఎంటర్ అయినాక అందరు కార్యకర్తలు, నాయకు అస్సలే వద్దు సార్, అస్సలే వద్దు. నెక్స్ట్ డే సండే అగైన్ ధోతి కట్టుకున్నాను. సో రోజు మీరు ఇలాగే ప్రచారంకి వెళ్తున్నారు, ఇలాగే ఉంటున్నారు, ఇందులోనే కంఫర్ట్. దీంతో పాటు ఇప్పుడు కూడా చూస్తున్నాం మీ మీ స్పీకింగ్ స్టైల్. అయితే మంచి ఇంగ్లీష్ వెళ్ళిపోతారు, మళ్ళీ పక్కా ఊరు తెలంగాణ వచ్చేస్తుంది. లేదండి, నేను అట్లే అందరు తెలంగాణ వాళ్ళు మా చెవులలో ఇట్లే మాట్లాడుతుండే. కానీ నేను ఇంటర్మీడియట్ తర్వాత మద్రాసు వెళ్ళిపోయినా 5 ఏళ్ళు. దాని తర్వాత ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అమెరికా పోయినా, 10 ఏళ్ళ కంటే ఎక్కువ. అయినా సరే తెలంగాణ మాటలు మధ్య మధ్యలో తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ జనరల్ ఎలక్ట్రిక్ పెద్ద పెద్ద కంపెనీలు మేనేజింగ్ డైరెక్టర్, CEO అండ్ హోల్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాకి ఇన్ఛార్జ్, ఇది అది తిరుగుతూ ఉన్నా. దాదాపు 23 ఏళ్ళు నేను బయట ఉన్నా. అయితే నా భాష ఏం భాష? వెనకటి భాష. నేను ఊర్లలో తిరిగిన భాష. అయితే నా భాష అట్లే ఉన్నా, కానీ వేరే వాళ్ళ భాష మర్చిపోయింది, వాళ్ళ మారింది. మాకు అదే డౌట్ ఏంటంటే, బిజినెస్ నుంచి ఇటు వచ్చిన వాళ్ళు, అరే ఇటు ఎందుకు వచ్చామబ్బా, మళ్ళీ మేము అక్కడే ఉండాలి, అదే చేసుకుంటే బెటర్ అని విశ్వేశ్వరరెడ్డి గారు అని ఫీల్ అవుతున్నారా? అదర్వైజ్ రెండు బ్యాలెన్స్ చేస్తున్నారా? యా, మీరు హ్యాపీగానే ఉన్నారా? అంతే. నేను అన్ని సాధించడానికి వచ్చినాను, కానీ నా మెయిన్ వృత్తి ఏంటంటే ఈవెన్ నేను బిజినెస్లో ఏదో బిజినెస్ చేసి వ్యాపారం చేసి కాదు, నేను కొత్త కనిపెట్టి దాన్ని పేటెంట్ చేసి ఆ పేటెంట్స్ అమ్ముతాం, లేకుంటే ఆ పేటెంట్స్ వల్ల వచ్చిన యంత్రాన్ని అమ్మడం. అయితే అట్లా ఎన్నో చేసినా, ఎన్నో పేటెంట్స్ వచ్చినాయి.
కానీ పాలిటిక్స్ అంటే మా ఇన్పుట్స్ ఏంది ప్రాబ్లమ్స్, మా అవుట్పుట్ ఏంది సొల్యూషన్స్. కానీ రాజకీయాలకు వచ్చినాక ఎన్నో ప్రాబ్లమ్స్ కనబడతాయి. అయితే వీటన్నిటికీ నాకు ఎంత ఎంజాయ్మెంట్, చెరువులు మురికి గుంటలైనాయి. వీటి ప్రతి ఒక్కరు నేను చెప్పిన దానికి ఇంకో వేలాది మందికి నేను ఆ వేలాది ఇష్యూస్ని అడ్రస్ చేసిన, వాటి సొల్యూషన్స్ కూడా తీసుకొచ్చి. రైట్, ఇప్పుడు మనం ఉన్నాం కోకాపేటలోని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో. ఇక్కడ చూస్తున్నాం కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఆయన పిలిచారు, మా ఓటంతా మీకే, అందుకే మేము ఇక్కడ మీకు ముందే అభినందన సభ ఏర్పాటు చేశామని చెప్పారు. అదే ఇందాక ఆయన వస్తూ కూడా కార్లో మనతో చెప్పారు, ఇక్కడున్న ఓట్లన్నీ నాకే పడతాయని చెప్పి. చూద్దాం ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో, ఆ తర్వాత ఇక్కడ వాళ్ళు కూడా ఏమంటారు, ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారికి ఓటేస్తున్నారో వారిని అడిగి తెలుసుకుంటాం. Politics gives me this opportunity to contribute at different levels. And I've been, someone is telling lake cleaning, someone was telling tomato. One of the many things I found solutions, many things I everything I attempted solution. Midday meal scheme, soybean milk into the midday meal scheme. Egg costs 5 rupees, soybean milk with greater protein costs 1 rupee a glass. So these are things that I thoroughly enjoy and I feel very happy that I am in politics. కొండా విశ్వేశ్వరరెడ్డి గారే మీరు పిలిపించుకున్నారు, ఎందుకు మీరు ఆయనకే ఓటేస్తారా, ఎందుకు? సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇస్ ద గట్టి పర్సన్, సో హీ కెన్ గెట్ మనీ ఆల్సో. విశ్వేశ్వరరెడ్డి గారి గురించి మీకు ఏం తెలుసు, ఆయన గురించి అంటే మీరు ఏం చెప్తారు? హీ ఈస్ ద మ్యాన్ ఆఫ్ వర్డ్, హీ విల్ టేక్ యాక్షన్. సో యూ నో హిస్ హోల్ ఫ్యామిలీ దే ఆర్ లైక్ దట్. వారు కూడా సుప్రీంకోర్టులో జస్టిస్గా చేశారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ఒక జస్టిస్ అనేది ఒక ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మెయిన్ కదా. వీకెండ్ ఆ ధైర్యం మాకు వచ్చింది అనమాట. విశ్వేశ్వరరెడ్డి గారిని ఎంపీగా గెలిపిద్దామని మీరు అనుకుంటున్నారు? తప్పకుండా అండి, తప్పకుండా. సో ఆయనది థాట్ ప్రాసెస్ ఇస్ వెరీ క్లియర్ అండి. అండ్ హీ ఈజ్ మోర్ ఏ సోషల్ వర్కర్ రాదర్ దెన్ ఏ పొలిటీషియన్. రైట్, మనం టువార్డ్స్ వికారాబాద్ దారూర్కి వెళ్తున్నాం. అక్కడ మండల్ లెవెల్ మీటింగ్ ఉంది, అక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు అటెండ్ అవుతారు. సో మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. ఎవరిని మీరు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నారు, కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్? డిసెంబర్ తర్వాత, జనవరి తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మెయిన్ బీజేపీకి కాంగ్రెసే. కానీ ఈ నడుమ కొంచెం బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్, పాత టీఆర్ఎస్ కొంచెం లేస్తున్నది కొంచెం. అయితే కాంగ్రెస్ రంజిత్ రెడ్డి మీద ఫోకస్ ఆర్ కాసాని జ్ఞానేశ్వర్ మీద ఫోకస్ మీరు ఎవరు ప్రధాన ప్రత్యర్థి, ఈయన నాకు గట్టి పోటీ ఇస్తున్నారు అని మీరు ఎవరు? ఇప్పుడు వాళ్ళు పోటాపోటీగా సెకండ్ ప్లేస్ కొరకు ఉన్నారు. మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మీరు వెళ్ళిన చోటల్లా? అబ్సల్యూట్ వన్ వే అండి. ముఖ్యంగా ఏంటంటే నేను ట్రెడిషనల్లీ నాకు గ్రామీణ ప్రాంతంలో నేను స్ట్రాంగ్, ఎందుకంటే ప్రతి గ్రామం 4-5 సార్లు తిరిగిన, ప్రతి సర్పంచ్ ఆయన టీఆర్ఎస్ ఉండని, కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, తెలుగుదేశం ఉండని, ప్రతి సర్పంచ్ ఇంటి లోపల కాలు పెట్టి నీళ్లు తాగిన, అండ్ ప్రతి ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పోయి ఇంట్లోకి పోయినా, ప్రతి ఊరు 4-5 సార్లు పోయినా. నేను ఎంపీ ల్యాడ్స్ దాదాపు 400 గ్రామాలకి వర్క్స్ ఇచ్చిన. సరే, మీరు ఎంపీగా ఉన్నప్పుడు వెళ్ళారు, బట్ లాస్ట్ 5 yearsలో కూడా మీరు ఎట్లాగనే ప్రజలతో ఉన్నారు? ఇంకా ఎక్కువ చేసినండి. పార్లమెంట్లో ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకుంటా, ఇంటర్నేషనల్, నేషనల్ ఇవన్నీ కమిటీస్ ఇవన్నీ పెంచి చేసుకుంటా వేరే టైంలో. సో నాకు ఇక్కడ నిజంగానే హైదరాబాద్ మెరిగేది 6 నెలలు మాత్రమే, 6 నెలలు మాత్రమే. అయినా కూడా అన్ని గ్రామాలు తిరిగిన. సో ఈసారి వస్తే ఇది చెయ్యాలని మీరు ఏమైనా ఒక ప్లాన్ ఇట్లాంటి, ఇది మీన్స్ ఇది కాకపోయినా కొన్ని ఉన్నాయి? 1000 ఉన్నాయండి. 1000 నాకు 20-30 చేస్తే నాకు తృప్తి ఉంటుంది. కొన్ని నేను చేయవచ్చు, కొన్ని కేంద్ర ప్రభుత్వం చేయవచ్చు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చు, కొన్ని నా ఎంపీ ల్యాడ్స్తో చేయవచ్చు. నా అన్నీ ఉన్న శక్తులు ఇవన్నీ కూడా వాడుకుంటాను. అండ్ డెఫినెట్లీ ఇక్కడ బీజేపీ ఎంపీ ఉంటే అక్కడ ఢిల్లీ అయితే 100% మోడీ అంటే బీజేపీ. టీఆర్ఎస్ ఉన్నప్పుడే నేను అన్ని మ్యాక్సిమం తీసుకొచ్చిన, దాదాపు 1000 కోట్ల హైవే తీసుకొచ్చిన. ఓకే, గ్రామ్ సడక్ యోజన 40,000 కోట్లు లోకల్ బ్రిడ్జ్లు ఇవి రోడ్ చేసిన. తర్వాత ఇది ఈ అదేంది మన తాండూర్ స్టోన్కు జిఎస్టీ తగ్గించిన 18% నుంచి 5% పార్లమెంట్లో చేసిన.
కందులకు జిఐ ట్యాగింగ్ కూడా చేసిన, శంకర్పల్లి నుంచి హైదరాబాద్ నుంచి శంకర్పల్లి వరకు MMTS తీసుకొస్తేందుకు ఆ కేంద్రం నుంచి 50% అప్రూవ్ చేస్తే, కానీ వీళ్ళు ఇక్కడి నుంచి 50% చేయలేదు. నేను అక్కడ TRS వండుకుంటా, దాని తర్వాత ఈ ఉన్న వ్యక్తి దాని తర్వాత కూడా మొన్న నేను ఇది టూరిజం స్పాట్ డెవలప్ చేసిన అని మన యూనియన్ మినిస్ట్రీ టూరిజం అంటే మా కిషన్ రెడ్డి గారే 100 కోట్లు అనంతగిరికి శాంక్షన్ చేసిండు. ఈడ MP వండుకుంటా, ఆయన TRS నేను TRS, కానీ కేంద్రం BJP అప్పుడు కూడా ఆయన ఉన్నప్పుడు కూడా ఒక్క నయ పైసా తేలేదు. సార్ ఫైనల్గా ఎంత తేడాతో మీరు ఎట్లాగో గెలవడం మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు, ఎన్ని ఓట్ల తేడాతో గెలుద్దామని మీరు అనుకుంటున్నారు? మా టార్గెట్ 3 లక్షల ఓట్లతో గెలవాలని మా టార్గెట్. నీతో ఫోటో తీయాలంటే 8 రూపాయలు ఇవ్వాలి తాత. ఇష్టమయ్యా, ఇస్తాము. 10 రూపాయలు ఇస్తే ఏమనుకోరు కదా. ఇప్పుడు మనం ఉన్నాము కోటిపల్లి లేక్, కోటిపల్లి సరస్సు దగ్గర ఉన్నాం. ఒకసారి దీనికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి ఉన్న అనుబంధం ఏంటో ఆయన మాటలను విందో. ఏంటి సార్ ఇది? చాలా అందమైన చెరువు, దీని చుట్టూ అడవి ఉంటుంది. ఓకే, నేను ఎప్పటి సంది చూస్తున్నా, నాకు రాజకీయాలకు రాకముందు కూడా నాకు ఐడియా ఉండే దీన్ని టూరిజం స్పాట్గా డెవలప్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇటేమో ఉపాధి దొరుకుతుంది, అక్కడ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఎక్కడ సిటీలో బిఫోర్ ఎంటరింగ్ అప్పుడు ట్రై చేసిన దొరకలేదు, ఏది పర్మిషన్ తీసుకోరకు. తర్వాత అప్పుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు ఉండే, అప్పుడు వాళ్ళు చెప్తే పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టణపోళ్లకు ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఎంటర్టైన్మెంట్ అంటే బియర్లు, పబ్లు, లేకుంటే సినిమాలు, టీవీలు అంతే తప్ప వీడియో గేమ్స్. బయటికి వచ్చి హోల్సమ్ అంటే వాళ్ళే బోట్ రోడ్కి చాలా మజా వస్తుంది. అవుట్డోర్ హెల్దీ యాక్టివిటీ, అవుట్డోర్ నాన్ పొల్యూటింగ్ యాక్టివిటీ. అట్లే కాక ఇక్కడ గ్రామీణ ప్రాంత యువకులకు మంచి ఉపాధి కలుగుతుంది అని స్టార్ట్ చేసినాము. ఒక టూరిజం స్పాట్గా తయారైంది ఇది, విత్ వాటర్ స్పోర్ట్స్గా. అండ్ నాకు ఇది వన్ ఆఫ్ మై సక్సెస్ఫుల్ తృప్తి, నేను MP ఉన్నప్పుడు ఇది చేసిన అని. ఇక్కడ కూడా చాలా మంది ఎవరిని అడిగినా విశ్వేశ్వరరెడ్డి సార్ ఆయన చేసిందే, ఆయన చేసిన మాట మీ పేరు అక్క నుంచి ఇక్కడ దాకా వినిపిస్తూ ఉంటుంది. అవును, ఎవరు ఏం బోర్డులు పెట్టుకున్నా కూడా నేను చేసింది నేను అందరు చెప్తాను. దీంతో లోకల్ లాభమైంది ప్రజలకు. ఇక్కడ ఉన్న లోకల్ యూత్కి చాలా ఉపాధి కలిగింది అండ్ చాలా ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని విన్నాము. అది వన్ ఆఫ్ మై గ్రేటెస్ట్ సక్సెస్. ఎందుకంటే లైఫ్ గార్డ్స్ అంటే ఉత్తగా ఉండలేదు. అది వాళ్ళకి లైఫ్ గార్డ్, రాయల్ లైఫ్ సేవింగ్ సొసైటీ సర్టిఫికేట్ అంటే ఇంగ్లాండ్ ఇది. అంటే వాళ్ళని ముంగుట ఎట్లా తీయాలి, తీస్తే వాళ్ళ నుంచి నీళ్ళు ఎట్లా బయటికి తీయాలి, వాళ్ళు రక్షించాలి ఎట్లా. అట్లనే అపోలో బేసిక్ లైఫ్ సపోర్ట్ సర్టిఫికేషన్ తీసుకొని ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ. అండ్ సాధారణంగా గ్రామీణ ప్రాంతంలో మహిళలు, యంగ్ గర్ల్స్ ఇటువంటి వాటికి రారు. ఎందుకంటే ఈత కొట్టడము, అది పబ్లిక్లో ఈత కొట్టడం, ఏమో పోయి ఎవరు లేనప్పుడు బాయిలు ఈత కొడతారు. వాళ్ళకి కూడా ఆత్మగౌరవము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, విశ్వాసం తీసుకొచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళ లైఫ్ గార్డ్స్ 8-9 మంది లైఫ్ గార్డ్స్. ఎందుకంటే వాళ్ళ అవసరం మాకు. ఎందుకంటే సిటీ నుంచి మహిళలు వస్తారు, వాళ్ళకి లైఫ్ జాకెట్ ఇట్లా తొడిగియాలంటే మొగలు తొడిగిస్తే వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్. అందుకే వీళ్ళని ట్రైన్ చేసినాం. కానీ వాళ్ళకు ఉపాధి, ఇన్కమే కాకుండా ఒక గౌరవం దొరికింది. ఇంకా సంతోషం ఏంటంటే దీన్ని ఒక లేనిది ఒక టూరిస్ట్ స్పాట్ సృష్టించాము. అండ్ ఇంకా గుర్తించి యూనియన్ ప్రభుత్వం నుంచి 100 కోట్లు ఈ ప్రాంతానికి తీసుకొచ్చినాం. ఇప్పుడు అది అమలు అవుతుంది. దీన్ని ఇంకా పెద్దగా మంచి చేస్తాం. అంటే ఇది అనంతగిరి ఈ ఏరియా మొత్తం. ఓకే సార్, చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం అవుతుందో. ఇవన్నీ సేఫ్టీ లైఫ్ జాకెట్స్ ఇవన్నీ కూడా మేము వాడతాం. మీరు అందరు ట్రైన్డ్. ఇగో మీరు లైఫ్ గార్డ్స్ కదా, ఇగో వీళ్ళు లైఫ్ గార్డ్స్, వీళ్ళకి సర్టిఫికేట్ ఉంది. ఎవరైనా 1 మినిట్ టైం ఏంటి సార్? అంతే. అమ్మ మీ పేరు? దేవమ్మ. వచ్చిన వాళ్ళకి కస్టమర్లకు లైఫ్ జాకెట్ ఇస్తాం, లోపలికి వెళ్ళే వాళ్ళకి ఎక్కిస్తాం బోట్ దగ్గర. మీకు ఈత వచ్చా? వచ్చు. ఇంతకుముందు ఏం చేశారు ఇక్కడ రాకముందు? చేల పని చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఈ పని మీకు ఇప్పించింది ఎవరు? కొండ విశ్వేశ్వరరెడ్డి సార్. కొండ విశ్వేశ్వరరెడ్డి గారా? ఓకే. ఎలా ఉంది మీకు పని చేయడం? మీకు సంతోషంగానే ఉందా? సంతోషంగానే ఉంది. అవునా? ఈసారి సార్ MP ఎలక్షన్స్లో నిల్చుంటున్నారు. సార్కి వేస్తున్నారా లేకపోతే BRS లేకపోతే కాంగ్రెస్కి వేస్తున్నారా? సార్కే ఇస్తాం. మంచిది మంచిదా. రైట్, ఇప్పుడు మనం ఉన్నాం చేవెళ్ళ MP నియోజకవర్గంలోని
వికారాబాద్ దగ్గర ఉన్న దారూర్ అనే ఊళ్ళో ఇక్కడ ఫంక్షన్ హాల్లో మనం చూస్తే కనుక ఎన్నో వెహికల్స్ కనిపిస్తున్నాయి అండ్ వందలాది మంది ఉన్నారు. ఇక్కడ కనిపించే వాళ్ళే కాదు, నెక్స్ట్ ఇక్కడ నుంచి 3-4 బిల్డింగ్స్ ఉన్నాయి. అక్కడ స్క్రీన్లు ఎల్ఈడీలు పెట్టి మరీ ఇక్కడ సభ జరుపుతున్నారు. గొప్ప వ్యక్తి చిన్న కుటుంబంలో పెరిగిండు. మన బాధలన్నీ, పేదల బాధలు తెలుసు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఎట్లుంటారో తెలుసు, వాళ్ళ బాధలు తెలుసు, వాళ్ళ ఆశయాలు కూడా తెలుసు. ఇది ఉంటే మేము బాగుపడతాం జీవితాన్ని తెలుసు. అది మన నరేంద్ర మోడీ గారు దేశానికి ఒక యుగ పురుషుడు అనుకోవచ్చు. ఎన్నో చేసిండు. మనకి ఇది కావాలి గది కావాలని అడుగుతావు, అడిగినవి కొంచెం చేసిండు, ఎన్నో చేసినాం. రూపాయి బియ్యం ఇచ్చే కానీ 5 కేజీల బియ్యం ఉచితంగా ఇచ్చిండు. మనం అడిగినామా? అడగలేదు. మాకు 5 కేజీ బియ్యం అని అడగలేదు. కానీ మన బాధలు తెలుసుకొని ఆయన్నే రైట్. మనం ఇప్పుడు ఇక వికారాబాద్ దారూర్ నుంచి మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి టువర్డ్స్ మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం. సరే, ఒకసారి మాట్లాడదాం అక్కడి దాని గురించి. ఆ తర్వాత ఇంకా అడగాల్సిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. సార్, దారూర్లో చూసాం మామూలుగా లేరు జనం. అక్కడ ఉన్న వాళ్ళని కూడా అడిగి చూసాం మేము, ఖచ్చితంగా మీకు ఓటేస్తామంటున్నారు. రీజన్ ఏంటి? నిజంగానే వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారంటారా వాళ్ళు? దారుల్లో అయితే పొలిటికల్ అనేసి చూస్తే అది మిరకల్ మ్యాజిక్ అనుకోవచ్చు. ఎందుకంటే అది ఇంతకుముందు ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అలా మొత్తం దారూర్ మండలంలో 2070 ఓట్లు ఎన్నో పడ్డాయి. దారూర్ మండలం, గ్రామం కాదు, మొత్తం మండలాల. ఓకే. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అలా దాదాపు 1100 పడ్డాయి, 1200. కానీ ఈసారి మా టార్గెట్ అక్కడ 20,000 అనుకోరాదండి మా టార్గెట్. అంటే ఆల్మోస్ట్ 70% ఓట్లు మాకు పడతాయని మేము అనుకుంటున్నాము. అదే ఇక్కడ చూసింది మీరు. ఒకసారి మేనిఫెస్టోల విషయం చూద్దామా సార్? బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంది? సరే, మీరైతే ఎలా బాగానే చెప్తారు, రెస్పాన్స్ ఎలా ఉంది? మీకు అందులో జనాలను అట్రాక్ట్ చేసేది ఇది అంటే ఏం చెప్తారు? మెయిన్ జనాల నమ్మకము. ఈ నమ్మకం ఉంటే ఆ నమ్మక ద్రోహం చేయవద్దు. మేము నమ్మకం ఉన్నప్పుడు నేను నిజం మాట్లాడాలి. అయితే మా మేనిఫెస్టో ఏంది, అంత్యోదయ నుంచి మొదలు పెడతారు. అంటే అన్ని పేదోళ్ళకి, కిందోళ్ళకి చేస్తే దేశం లేస్తారు మొదలుపెట్టి అన్ని పథకాలు ఏంది. మా మేనిఫెస్టో అంటే ఎలక్షన్ ఇప్పుడు ప్రకటించినా కూడా అది మేనిఫెస్టో రేపటి కొరకు కాదు. మేనిఫెస్టో అది 2047 కొరకు. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నాము, 2047లో ఇక్కడ పోతాము. ఇక్కడి నుంచి ఇక్కడ గీత గీస్తే ఎట్లుంటుంది? 2047లో మేము ప్రపంచంలోనే నంబర్ 1 దేశం ఉండాలి. ఆర్థికంగా అప్పుడు నంబర్ 1 ఉంటాము. అయితే ఇప్పుడు ఏం చేయాలి? సోషల్ ఇంజనీరింగ్లో ఏమైనా చేయాలన్నా అప్పుడు మనము ఒక ఓపెన్ సొసైటీ అందాం, కుల మత భేదాలు లేకుండా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏ పథకాలు తెచ్చినా కులం బేస్ పథకము, మతం బేస్ పథకం కాదు, అవి చేయాలి. ఓకే సార్. ఒకటి మీకు, మీ పర్సనల్కి సంబంధించింది, మీరు బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు, తర్వాత కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నుంచి ఇప్పుడు బీజేపీకి వచ్చారు. ఇది మీకు నెగిటివ్ ఇంపాక్ట్ ఏం కలిగించదు ఇక్కడ? పోనీ కొంతమంది మొత్తం నేల మీద ఉండే మనుషులకి కన్ఫ్యూజన్ ఏమన్నా కలిగించదు? అట్లీస్ట్ మీ మీద ఇష్టం ఉన్న 2 క్వశ్చన్స్ దీంట్లో. దానివల్ల నా ఒక స్టేట్ వ్యాప్తంగా నేను అసలు పొలిటికల్ ఇది కాదు, నాకు ఇక్కడ నిలబడడానికి ఈ ప్రాంత ప్రజలు కొంత నాకు తెలుసు. కానీ ఎప్పుడైతే రూలింగ్ పార్టీ నుంచి వ్యతిరేకించి బయటికి వచ్చినో, ఎందుకంటే రూలింగ్ పార్టీయే తెలంగాణకు ద్రోహం చేస్తుందో, తెలంగాణను దోసుకుంటుందో, ఏ పార్టీ అయితే తెలంగాణ సాధిస్తే తెలంగాణను సస్యశ్యామల చేస్తాం, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు వస్తాయి, అదే పార్టీ యూటర్న్ చేసి తెలంగాణను దొంగతనం చేస్తున్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ బయటికి వచ్చింది. దమ్ముంది ఈయనకు ఒక్కనే చూడాలి, ఈయన అధికారం ఇచ్చి ప్రజల దగ్గర వచ్చిందని నాకు గౌరవం చాలా పెరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ. డే అంతా మీతో ఉన్నాం. మీకు ఎక్కడున్నా సరే మంచి స్పందన ఉంది, అందరూ మీకే ఓటేస్తా అంటున్నారు. చూద్దాం మరి ఎలక్షన్స్ లో వచ్చిన జనాలంతా ఓట్లుగా అవుతాయా రావాలి. బట్ ఎనీవే మీకైతే ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో, చేవెళ్ళ బీజేపీ ఎంపీ క్యాండిడేట్తో మనం ఇవాళ షాడో నేను ప్రోగ్రామ్. అది ఎక్కడికి వెళ్ళినా సరే అపూర్వ ఆదరణ దక్కుతోంది విశ్వేశ్వరరెడ్డి గారికి. మరి ఎన్నికల్లో రిజల్ట్స్ తర్వాత ఎలా ఉంటుంది అంతా మనం వేచి చూద్దాం.